కృష్ణమూర్తి చావడానికి వీల్లేదు. దగ్గరికి రాకండి, వచ్చారో మిమ్మల్ని కాల్చి పారేస్తాను. పెళ్లికి ముందే శవాలైపోతారు. ఈ కృష్ణమూర్తి ప్రాణాలు కాపాడి అది చేసిన తప్పుల్ని ఒప్పులుగా మార్చుకోవడానికి వీల్లేదు. దాని మీద జాలితో నేను మారతాననుకున్నారా? నేను మారను. కృష్ణమూర్తి మొండిగా మాట్లాడకు. ఆ తుపాకీలా ఇచ్చాయి. అది నా ప్రాణాలు కాపాడి చరిత్రలో గొప్ప త్యాగం చేసిన కూతురునని జనాలందరి చేత పొగిడించుకొని నన్ను జోకర్ని చెయ్యాలనా? ఇన్ని రోజులు అది చేసిన పనులు పాపాలు చూసి ఈ కృష్ణమూర్తి ఎప్పుడో చచ్చిపోయాడు. ఇప్పుడు అది వచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టడమా? ఎవరైనా దగ్గరకు వచ్చారా కాల్చి పారేస్తాను. ఆ బజారుతాని త్యాగంతో ప్రాణాలు కాపాడుకునే స్థితికి ఈ కృష్ణమూర్తి దిగజారలేదు. ఆ పరిస్థితి వస్తే బాలు, హాయ్. ఈ కృష్ణమూర్తి గాడు చాలా డేంజర్ రా. వీడికి ఏదన్నా అయితే నా అమృత డార్లింగ్ నాకు దక్కదు. కృష్ణమూర్తి, ఇదిరా టైం అంటే. ఇందులో ఒక్క బుల్లెట్ ఉంది కాబట్టే నువ్వు బతికిపోయావు. అయినా నువ్వు చచ్చిపోతే ఎలారా? నా డార్లింగ్ నాకు దొరక్కపోతే నేనే ఆ పని చేసేవాడిని. ఇప్పుడు అవసరం లేదు. రేయ్, వీడిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బాయ్. నా కాళ్ళు కడిగి కన్యాదానం చేసే వరకు వీడు ప్రాణాలతో ఉండాలి. వీడిని తాళతో కట్టేయండి రా. అలాగే బాయ్. కాళ్ళు చేతులు కట్టేరా. ఎక్కువ కొడితే చేస్తాడు. పదండ్రా. నేను బ్రతికిపోయాను రా. బతికి బయటపడింది కృష్ణమూర్తి కదా. రే,
ఆ తోపులాటలో బుల్లెట్ నా తల పక్క నుంచి దూసుకెళ్ళింది. లేకపోతే నేను ఈ పాటికి ఉష్కాకి. అవునా? అవునరా, నాకు బుల్లెట్ గన్న ఉందని ఆ కోయిదోరు చెప్పాడా? అవును చెప్పాడు. చెప్పినట్టే జరిగింది. అమ్మో, ఆ కోయిదోర మామూలుడు కాదు. అమ్మా రేణు, నిశ్చితార్థం పోస్ట్పోన్ చేసినందుకు నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నావు కదమ్మా. అందుకే ఈసారి పెళ్లి ముహూర్తాలు పెట్టడంలో సిటీలోనే చాలా మంచి పేరున్న పంతులు గారిని రమ్మన్నాను. ఆయన ముహూర్తం పెడితే తిరుగుండదమ్మా. ముహూర్తం దేవుంది డాడీ, అంతా మన మనసులోనే ఉంది. మీరు నిజమే చెప్తున్నారా డాడీ? నేను నిజమే చెప్తున్నాను, నా మాట నమ్ము తల్లి. గంగాధరం గారు నమస్కారం. నమస్కారం పంతులు గారు, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. కూర్చోండి. మా అమ్మాయి రేణుక. నమస్కారం అమ్మా. నమస్తే. పంతులు గారు, ఏం తీసుకుంటారు? అబ్బే, నాకు కాఫీ టీ అలవాట్లేదండి. సరే పంతులు గారు, మా అమ్మాయి నిశ్చితార్థ ముహూర్తం ఎప్పుడు అనుకున్నా కుదరటం లేదు. ఏదో ఒక అవాంతరం వచ్చి ఆగిపోతూనే ఉంది. అలా చాలాసార్లు జరిగింది. మీరు ముహూర్తాలు పెట్టడంలో సిద్ధహస్తులని తెలిసి మిమ్మల్ని పిలిపించాను. నా మీద మీకున్న అభిమానానికి కృతజ్ఞతలు. అంతా భగవత్ సంకల్పం. అయ్యా, మీరు మరోలా భావించకపోతే మీ అమ్మాయి గారి వ్యక్తిగత విషయం ఒకటి అడగనా? అడగండి పంతులు గారు. మీది ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన వివాహమా? ప్రేమించుకున్నాం, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నాం. ఏం పంతులు గారు అలా అడిగారు? అయ్యా, శాస్త్ర ప్రకారం ఒక జంట పెళ్ళై భార్యాభర్తలు కావాలంటే దానికి ముహూర్త బలం కావాలి. అది లేకపోతే ఇలాగే వాయిదాలు పడుతూ ఉంటాయి. రెండు కుటుంబాల గౌరవాలు, పరువు ప్రతిష్టలు, ఆచార వ్యవహారాలు ఒకరి ఒకరికి నచ్చాలి. అంతేకాదు. పంతులు గారు, మీరు చెప్పింది నిజమే, కానీ వీటన్నిటికంటే ముఖ్యం పెళ్లి చేసుకోబోయే వధూవరులు ఒకరినొకరు ఇష్టపడాలి. అది పెళ్లికి సగం బలం. అమ్మాయి గారు చక్కగా సెలవిచ్చారు. ఈ కాలం పిల్లలకి అన్ని విషయాలు తెలుసు పంతులు గారు. అయ్యా, అమ్మాయి గారి జాతక చక్రం ఒకసారి ఇస్తారా? చూడాలి. ఒక్క నిమిషం పంతులు గారు, పైనుంది తీసుకొస్తాను. అలాగే. డాడీ, నేను వెళ్ళి తీసుకురానా? వద్దమ్మా, నా పర్సనల్ డైరీలో ఉంది, నేనే వెళ్ళి తీసుకొస్తాను. అంతా శాస్త్ర ప్రకారం చేస్తే అంతా శుభమే జరుగుతుందమ్మా. పంతులు గారు, దగ్గరలో ఉన్న ముహూర్తాలు చూడండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పంచాంగం చూసి చెప్తానమ్మా. అయ్యయ్యో, ఫోటోలు పడిపోయాయమ్మా. ఒక్క నిమిషం. ఆ ఫోటో ఇలా ఇవ్వమ్మా.
ఈ ఫోటో అమ్మా అది అది ఎవరిదంటే అమృత అనే అమ్మాయిది. ఆ అమ్మాయికి త్వరలోనే పెళ్లి ముహూర్తాలు పెట్టబోతున్నారు. చెప్పు తీసుకుని కొట్టిన తర్వాత వికాస్ మ్యాటర్ వదిలేసింది. ఇప్పుడు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుందా? బోర్న ఏడ్చి ఇన్ని కథలు చెప్పి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే పెళ్లి ముహూర్తాలు. చిచ్చి, ఇది బాగా బరి తెగించింది. ఏమిటమ్మా ఆ ఫోటోను అలా చూస్తున్నారు? ఇలా ఇవ్వండి. పంతులు గారు, ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా? ఆ విషయాలు నాకు తెలియదమ్మా. పంతులు గారు, నిజం చెప్పండి. అమ్మా, ఇలాంటి వ్యవహారాలు చాలా గోప్యంగా ఉంచాలి. అది మా ధర్మం. దయచేసి ఈ ఫోటో గురించి మాత్రం అడగండి. ఈ అమ్మాయి గురించి అడిగితే ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? పోనీ ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటున్నారో చెప్పండి. అతని పేరేంటి? అమ్మా, అతని పేరు అది. పంతులు గారు, ఈ అమ్మాయి నా ఫ్రెండ్, పర్వాలేదు చెప్పండి. అమ్మా, ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు? పెళ్లి చేసుకునే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచాలమ్మా, చెప్పకూడదు. ఒకవేళ బయటకు చెబితే ఈ ఫోటోలో నా అమ్మాయి గురించి కానీ నా పెళ్లి గురించి కానీ బయటెక్కడన్నా నోరు జారారో మా వాళ్ళు మీ తల తీసుకొచ్చి ఇదే ప్లేట్లో పెట్టి నాకు సంభావనగా ఇస్తారు. చంపేస్తారు. పంతులు గారు, ఏంటి మీరు అనేది? ఈ అమ్మాయి వివరాలు బయటికి చెప్తే చంపేస్తారా? అవునమ్మా. మా డాడీ ఎవరో తెలుసు కదా? తెలుసమ్మా. మరెందుకు భయపడుతున్నారు? అది అది నేను చెప్పలేను తల్లి. సరే, మీకెంత డబ్బు కావాలో చెప్పండి. అమ్మా, తల్లి, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు తమరు. నేనేమి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పనులేండి, జస్ట్ తెలుసుకుందామని అనుకున్నాను అంతే. అమ్మా, అది చెప్తారా లేదా? అమ్మా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడు ఓ పెద్ద రవడి. రౌడీయా? పేరేంటి? అది అది విక్రమ్. చాలు, అంతకంటే వివరాలు నాకు అవసరం లేదు. ఒకవేళ మీరు చెప్పినా కూడా నేను విన్ను. ఈ విషయాలు నేనెవరికి చెప్పను, సరేనా? మీరు ఆ మాట అన్నారు, అంతే చాలు తల్లి. పంతులు గారు, అయ్యా, ఇదిగోనండి మా అమ్మాయి జాతక చక్రం. కవర్లో ఉంది. మంచి ముహూర్తం చూసి చెప్పండి. అలాగేనండి. అమ్మా, పంతులు గారు, ఏంటి టెన్షన్ పడుతున్నారు? అబ్బే ఏమీ లేదండి. అమ్మాయి గారి జాతక చక్రం చూసి మంచి ముహూర్తం పెట్టి నేనే ఫోన్ చేసి వస్తాను. అలాగే. పంతులు గారు, అయ్యా, మిమ్మల్ని మా డ్రైవర్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అలాగే. వెళ్ళిరండి. ధన్యవాదాలు. మంచి. అమ్మా, వెళ్ళొస్తాను. ప్రశాంతంగా వెళ్ళిరండి. అలాగే. అమ్మా రేణు, ఇక ముహూర్తాల గురించి నువ్వేం టెన్షన్ పడకు. అలాగే డాడీ. ఈ డాడీ మీద నీకు కోపం పోయింది కదమ్మా? డాడీ ప్లీజ్, మీ మీద నాకెందుకు కోపం ఉంటుంది? సరేనమ్మా, నాకు బయట పనుంది, నేను వెళ్ళొస్తాను. అలాగే డాడీ, బాయ్. ఈ విషయం వికాస్కి ఫోన్ చేసి చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడు? ఒకవైపు ఆ విక్రమ్ని పెళ్లి చేసుకుంటూనే నన్ను వికాస్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తుంది. అసలు అమృతకి సుబ్బలక్ష్మికి నా మీద ఎందుకంత కోపం? వికాస్, నువ్వు నిజంగా జెంటిల్మెన్వే. ఆ రౌడీ విక్రమ్ని అమృత పెళ్లి చేసుకుంటున్న విషయం ఇప్పుడే వికాస్కి ఫోన్ చేసి చెప్పాలి. షిట్. హాయ్ స్వీట్ హార్ట్. హాయ్ వికాస్, నీకు ఒక స్వీట్ న్యూస్ చెప్పాలి. ఏంటది?
ఇన్ని రోజులు నువ్వు దేని గురించి భయపడుతున్నావో ఆ విషయం గురించి. మరి అది నాకు స్వీట్ స్వీట్ న్యూస్ ఎలా అవుతుంది? అయినా నేను దేని గురించి భయపడుతున్నాను? భయపడ్డం అంటే టార్చర్గా ఫీల్ అవ్వడం. మళ్ళీ అమృత గురించి ఏమైనా తెలుసుకుందా? వికాస్, ఏంటి మాట్లాడవు? అదే ఆ స్వీట్ స్వీట్ న్యూస్ ఏంటా అని ఆలోచిస్తున్నాను. సర్ప్రైజ్ అండ్ షాక్ న్యూస్ వికాస్. రేణు, టెన్షన్ పెట్టకుండా చెప్పు. ఆ, మొన్నట్లా టెన్షన్ పడి సూసైడ్ అటెంప్ట్ చేయకు. ఇది గుడ్ న్యూసే. కాకపోతే రేణు, నువ్వెందుకు ఇలా సస్పెన్స్లో పెట్టి చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. చెప్పనా? చెప్పు, చెప్పేస్తున్నా. ప్లీజ్ చెప్పు రేణు. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఇంట్లో. అయితే నువ్వు వెంటనే మా గెస్ట్ హౌస్కి వచ్చేసాయి. ఈ విషయం ఇక్కడే చెప్తాను, సరేనా? అలాగే, వస్తాను. బాయ్. బాయ్. అమృత విషయం అయి ఉంటుందా లేక ఛే! అసలు విషయం ఏంటో చెప్పకుండా చాలా తెలివిగా మాట్లాడింది. ఒకవేళ అమృత గురించి అయి ఉంటే మొన్నట్లాగా మేనేజ్ చేసేవాడిని. ఇప్పుడు ఏం మేనేజ్ చేయాలో ఏమో. నమస్తే సార్. నమస్తే సార్. మేడం గారు టెర్రస్ మీద ఉన్నారని చెప్పమన్నారు సార్. ఓకే. రేణు, వికాస్,